దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసీ క్రియాయుగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ధ్యానంలో ఇష్టదైవంతో మనసు లయం చేయాలంటే ఏం చేయాలి గురువు గారు? ఇష్టదైవంలో అయితే మనకు ఆ భగవంతుడే సర్వస్వము అన్నంత ప్రేమ ఉండాలి. మనకు చేప ఒడ్డున పడితే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో, నీళ్ళలో ఎంత సుఖంగా ఉంటుందో, ఆ భగవంతునిలోనే మనకు నిజమైన శాంతి ఆనందం అనేది మనము దృఢ నిశ్చయమై ఉండాలి. ధ్యానం చేస్తున్నప్పుడు కలిగే ఆనందము, ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నప్పుడు కలిగే దుఃఖము కొట్టొచ్చినట్టు తెలుస్తుంది కొత్తలా. తర్వాత ధ్యానాన్ని పెంచుకుంటూ పోతుంటే ధ్యానంలో ఎంత సుఖాన్ని శాంతిని అనుభవిస్తామో, ధ్యానం నుంచి బయటకు వచ్చినాక కూడా అంత సుఖాన్ని శాంతిని మనం అనుభవిస్తుంటాము. ఇక నిరంతరం మంచి వైరాగ్యం ఏర్పాటు చేసుకొని నిరంతరం ఆ దైవ భావనలోనే మనము మనసుని లయం చేయాలి. దానికి ఎట్లంటే నిజానికి మెల్లగా అభ్యాసం చేస్తూ ఇష్టదైవాన్ని ధ్యానం నుంచి బయటకు వచ్చినా కూడా దైవ భావనతోటి ఉండాలి. యద్భావం తద్భవతి, భావశుద్ధియే జ్ఞానసిద్ధి. భావం శుద్ధం పెట్టుకుంటే జ్ఞానం సిద్ధించినట్టే. జ్ఞానిలాక కర్మలు చేస్తే భావం శుద్ధి పెట్టుకొని జ్ఞానిలాక కర్మలు చేస్తే జ్ఞానివే. అంటే అజ్ఞానిలాక భావనలు చేస్తూ అజ్ఞానిలాక కర్మలు చేస్తే అజ్ఞాని అనమాట. ఇక్కడ భావము శుద్ధం పెట్టుకోవాలి. ఎల్లవేళలా దైవ భావము కలిగి ఉండాలి. ఎల్లవేళలా అది ఒక రోజుతో వచ్చేది కాదు. ప్రాక్టీస్ పదే అభ్యాసం చేస్తుండాలి. ఇళ్ళవేళల దైవభావంతో ఉండాలి. దైవ నామ జపం చేసుకోవాలి. దైవ భావనతోటి అన్న ఉండాలి. ఇంకా జపం అవసరం లేదు, భావనతో ఉండగలిగితే. కనుక కొత్తలో కొంత జపం సహకరిస్తుంది. తర్వాత దైవ భావనలో ఉండడానికే జపం సహకరిస్తుంది. దైవ భావంలో ఉండగలిగితే ఇంకా సపరేట్గా నామాన్ని ఉచ్చరించవలసిన అవసరం ఉండదు. ఎల్లవేళల దైవ భావనతోటే ఉండాలి. ఆ మనసు ఎక్కడికి వినకపోతే ఏం చేయాలంటే దానికి ప్రాణాయామతోటి ఇది చేసుకోవాలి. సాధారణమైన ధ్యానం కొద్ది కూడా ప్రాణాయామతో సహిత ధ్యానం ఉత్తమం. అలాగే మామూలుగా జపం చేస్తుంటే చాలా మటుకి మనసు నిలవదు అందరికీ. అప్పుడు ఏం చేయాలనంటే ఇప్పుడు కొంతమంది గాయత్రి జపం చేస్తుంటే అందులో ప్రాణాయామ సహిత జపం చేస్తారు. ఈ ప్రాణాయామ సహిత జపము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా వెంటనే మనసును అంతర్ముఖం చేస్తుంది. కనుక ఈ విధంగా ప్రాణాయామము చేయాలి, ఇట్లా జపం చేయాలి. ఈ ప్రాణాయామంలో ఇష్టదైవాన్ని భావన చేయాలి. ఆ భావన చేయంగా ఈ యొక్క ప్రాణాయామ ద్వారా మనసు అంతర్ముఖమై ఇష్టదైవం మీద మనసు నిలుస్తుంది. కనుక ఈ యొక్క తీవ్ర సంవేగాత్ అని పతంజలి మారి చెప్పినట్టుగా తీవ్రమైన ఇచ్చ, తీవ్రమైన కోరిక ఉండాలి, తీవ్రమైన ఇష్టం ఉండాలి. మనకు అంత తపన ఉండాలి. తపన ఉన్నప్పుడు మనసు ఇష్టదైవంలో ఉంటుంది. కనుక ఇట్లా విచారణ చేయాలి, ఇటు ప్రాణాయామ చేయాలి, ఇటు ధ్యానం చేయాలి. ధ్యానంలో దైవ భావన సహితంగా చేస్తే దైవ భావన కొంతకాలానికి దృఢమవుతుంది. ధ్యానం నుంచి బయటకు వచ్చిన దైవ భావనలోనే ఎల్లప్పుడూ ఉండాలి. గురువుగారు మరో ప్రశ్న, జపమాల చేతిలో నుంచి జారిపడితే ధ్యానావస్థ పొందవచ్చా? పొందినట్టేనా? అయితే ఇప్పుడు మనము జపమాల చేతిలో తిరుగుతుంది, నాలుక నోట్లో తిరుగుతుంది, మనసు దేశం అంతా తిరుగుతుంది. కొంత మనకు అట్లా కాకుండా మనసు జపం అంటే ఏంటిదంటే మనస్సేకం వచ్చేసేకం కర్మణం అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కోసమే జపమాల చెప్తా. అంటే చేతి ద్వారా జపం తిరుగుతుంది, నోట్లో దైవ నామాన్ని ఉచ్చరిస్తుంటుంది, మనసును కూడా భగవంతుని మీద నిలపాలి. ఈ త్రికరణాల శుద్ధి కోసమే జపం చెప్పబడ్డది. ఈ త్రికరణాలు మాల ఇట్లా చేతిలో తిరుగుతూనే ఉంది, నాలుక నోట్లో తిరుగుతూనే ఉంది, మనసుని దేశం అంతా తిప్పితే లాభం లేదు. కనుక ఈ మనసుని మాటని ఈ యొక్క జపాన్ని ఈ యొక్క కర్మని జపమాలని మూడు ఏకం చేసి చేయాలన్నమాట. అట్లా ఈ విధంగా చేస్తేనే అప్పుడు ఫలితం. ఒకవేళ నిద్రమత్తులోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మాల చేతిలో నుంచి కింద పడే అవకాశం ఉంది. అంత మాత్రాన అది జపంలో మనసు లయమైనట్టో లేకపోతే జపస్థితి దాటుకొని పోయి ధ్యానావస్థలో అందుకున్నాం అనేది మనం అనడానికి లేదు. మనం నిద్ర మత్తులాగా ఉండి నిద్ర మబ్బులాగా ఉండి మత్తుగా ఉంటే అప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతే జపమాల చేతిలోకి వెళ్ళి జారిపడ్డదని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చక్కగా మనసు ఈటటు చెలించకుండా చక్కగా మాల తిరుగుతూ ధ్యానావస్థ పొందినప్పుడు ఆటోమేటిక్గా జపమాల ఆగిపోతుంది. జపమాల తిరగదు. ధ్యానావస్థ చెందినట ధ్యానం లయమైపోతుంది. అక్కడ ఇంకా ధ్యానావస్థ చెందిన తర్వాత మనసు ద్వారా చేసేది జపం కదా. మనసు లయమైనప్పుడు, మనసు నిశ్చలమైనప్పుడు ఆ జపం ఆగిపోతుంది ఆటోమేటిక్గా. ఆ మాల కింద కూడా పడవచ్చు, మాల చేతిలో ఉండి ఆగిపోవచ్చు. అది ఎలాగనైనా జరగవచ్చు. కనుక అప్పుడు నిజమైన ధ్యానవస్థ అందుకున్నట్టు. కానీ ఒక మత్తు వచ్చి కింద పడిపోతే అక్కడ నిద్ర మత్తులోకి వెళ్ళిపోయినట్టు. ఇక్కడ మనం గమనించి తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు. గురువుగారు, పూజలో ఎక్కువ సమయం గడుపుతున్నాను,
అవును గురువుగారు, ధ్యానం చేస్తే పూజలు ఆపాలా? అయితే ఇక పూజల్లో ఎక్కువ సమయం అవుతుంది, ఇంకా ధ్యానానికి సమయం చిక్కట్లేదు అనేది మీ ప్రశ్న. అయితే ఒకవేళ మీకు కొత్తలో బలవంతంగా వదిలిపెట్టమని చెప్పము పూజలు, ఇంకా చేయాలనిపిస్తే చేస్తుండండి. కొన్ని ధ్యానం ఎక్కువ పెంచుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు పూజలు తగ్గిపోతాయి. అది ప్రైమరీ స్కూల్ లాంటిది. మొదలు అది ఓనమాలు ఎంతవరకు పలక బలపము, ఓనమాలు వచ్చినంత వరకే పలక బలపం అవసరము. ఓనమాలు వచ్చిన తర్వాత పలక బలపం అవసరం లేదు. అది ఎవరికి అవసరం అంటే కొత్త వాళ్ళకి అవసరం, బిగినర్స్కు. మళ్ళీ అలాగే ఇంకా తర్వాత మనము చదువు నేర్చుకున్న తర్వాత పుస్తకాలు చదవగలుగుతున్నాము. ఇంకా బాగా చదువంతా చదివిన తర్వాత ఇంకా వాటితో కూడా అక్కర ఉండదు. కనుక అవి కొత్త పూజలో ప్రారంభంలో పూజలు చేస్తాము, మధ్యస్థంలో ధ్యానం చేస్తాము, అతీత స్థితిలో ఇంకా ఆత్మజ్ఞానము పొందిన తర్వాత సమాధి స్థితి అందుకున్న తర్వాత ఇంక ఇవన్నీ ఏది అవసరం ఉండదు. నది దాటినాక పడవక్కర్లేదు. కనుక అలాగే ఆ యొక్క కొత్తలో కొంచెం పూజలు తగ్గిస్తూ ధ్యానాన్ని ఎక్కువ సమయం కేటాయించాలి. కొన్ని రోజులకు మనకు తెలియకుండానే పూజలే ఆగిపోయే స్థితికి వస్తాయి. రామకృష్ణ పరమహంస కొత్తలో బాగా పూజారిగానే ఉన్నాడు, పూజలు ఎక్కువ చేసేవాళ్ళు. తర్వాత ధ్యానం పెరుగుతుంటే పూజలు అస్తవ్యస్తంగా చేస్తున్నారు, పర్ఫెక్ట్ చేయలేకపోతున్నారు. ధ్యానంలో ఎల్లవేళలా సమాధి నిష్టలో వెళ్ళిపోతున్నారు, ధ్యానవస్థలో పొందగలుగుతున్నారు. అప్పుడు అస్తవ్యస్తంగా పూజలు జరుగుతుంటే రాణి రాస్మణి గారు వచ్చేసి, స్వామి మీరు వేరే పూజారిని మీకు ఇక్కడ దేవాలయానికి వేరే పూజారిని మేము పెడతాము, మీరు చక్కగా ధ్యానంలో గడపండి. ఎక్కువ మీ స్థితి ఈ స్థితి కాదు, మీరు ఆ స్థితిని దాటుకున్నారు కనుక మీకు మీ శిష్యులకి మేము వసతులు ఏర్పాటు చేస్తాం, అన్ని భోజన వసతి ఉండటానికి అన్ని ఏర్పాటు చేస్తాం కనుక, కానీ ఇంకా మీరు ధ్యానం చేసుకోండి చాలు అని చెప్పి వేరే పూజారిని పెడతారు. అట్లా కొద్ది స్థితి దాటుకున్న తర్వాత మనం సాధన పెంచుకుంటే ఆటోమేటిక్గా పూజలు వాటంతటా అవే ఆగిపోతాయి. కొత్తలో మాత్రం కొంచెం పూజలు తగ్గించుకుంటూ ధ్యానాన్ని ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమధ్యానం, ధ్యానకోటి సమలయ అని చెప్తుంది. కాబట్టి కోటి పూజల కొద్దీ ఒక ధ్యానం గొప్పది, కోటి పూజల కొద్దీ ఒక జపం గొప్పది, కోటి జపంలో కొద్దీ ఒక ధ్యానం గొప్పది, కోటి ధ్యానంలో కొద్దీ ఒక లయము సమాధి స్థితి గొప్పది. కనుక అట్లని ఇది గొప్పది అది గొప్పది అనుకుంటే ఏది చేయకుంటుంటే ఏ ఫలితం పొందము. ఏదో ఒకటి చేస్తుంటే అది కొంత ఫలితమన్నా పొందుతాం కదా. కనుక సాధనని పూజల్ని తగ్గిస్తూ ధ్యానాన్ని పెంచుకుంటూ ఉండండి. ఇట్లా ఈ విధంగా మనకు ఆ ధ్యానమే ఎక్కువ మేలు చేస్తుంటుంది. దానికి ఏం ఖర్చు లేదు, ఆడంబరం లేదు, ఏం లేదు. పూజల కన్నా కొంచెం వ్యయ ప్రయాసాలు ఉంటాయి, కొంచెం ఖర్చు ఆడంబరం ఉంటుంది. గురువుగారు మరో ప్రశ్న, హిమాలయాలలో యోగులను దర్శించాలంటే ఏం చేయాలి గురువుగారు? అంత ఈజీగా సామాన్యులు గుర్తుపట్టలేరు. మన ఇంటి పక్కన ఉన్నా కానీ గుర్తుపట్టలేము. మనం సిటీలో ఉన్నాం అనుకోండి, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నా కానీ మనం గుర్తుపట్టలేము. పిచ్చివాడిని అవధూతగా అనుకుంటాము, అవధూతని పిచ్చివాడే అనుకుంటారు. జ్ఞానిని తెలుసుకోవాలంటే జ్ఞానివే కావాలి. ఒక డిగ్రీ చదివిన వాడిని డిగ్రీ వాడే తెలుసుకోగలుగుతాడు. ఎట్లంటే ఒక చిన్న విద్యార్థి ఉన్నాడు, అదే ప్రైమరీ స్కూల్ అబ్బాయి ఉన్నాడు. అయితే మన నర్సరీ అబ్బాయి ఉన్నాడు. నీకు 1 2 వచ్చా అని అడుగుతాడు. ఎందుకంటే వాడికి అదే తెలుసు. నీకు ఏబీలు వచ్చా, జెడ్ వరకు చెప్పు చూద్దామంటాడు. అతనికి అదే తెలుసు, అవతల తెలియదు, అడగడానికి కూడా తెలియదు. మీది చిన్న స్కూల్, మాది చిన్న స్కూల్, మీది పెద్ద స్కూల్లే అంటాడు. కాలేజ్ చదివేవాడిని చిన్నపిల్లవాడు అంటారు. నీకు వచ్చే సూతం మొత్తం చెప్పు అంటారు. వాడికి అదే తెలుసు. కనుక అతని మైండ్కు తెలుసుకోవాలంటే ఇంత పై చదువులు చదివిన వాళ్ళని అర్థం చేసుకోగలుగుతారు. అవధూత స్థితిలో ఉన్నప్పుడే అవధూతను అర్థం చేసుకోగలుగుతారు. కనుక ఈ విధంగా జ్ఞాని తెలుసుకోగలుగుతాడు, అజ్ఞానిని తెలుసుకోలేడు. కనుక ఈ యొక్క ఆ స్థితిని మనము సాధన వలన పెంచుకుంటూ పోయినప్పుడు ఆ స్థితి మనకు కలుగుతుందండి. అట్లా ఈ విధంగా హిమాలయాలు వెళ్ళాలంటే అవధూతల్ని మీరు అందరు సామాన్యులు దర్శనం చేసుకోలేరు. మీరు సామాన్యులకు వాళ్ళకు చిక్కరు. మీరు భౌతిక కోరికలతోటి పోయి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు అసలు దర్శనం ఇవ్వరు. దర్శనం ఇచ్చినా మౌనంగానే దర్శనం ఇవ్వచ్చు, ఏం బోధించకపోవచ్చు. అవధూతలు ఎవరికి శిక్షణలు ఇవ్వరు, ఎవరితోటి ఎక్కువ మాట్లాడరు. ఊరికి దర్శనం ఇవ్వచ్చు, ఊరికి పోయి దర్శనం చేసుకొని రావచ్చు. కొందరే వాళ్ళు సాధన చేసుకుంటూ 4 ప్రవచనాలు చెప్పడము, అందరు సందేహాలు తీర్చడము, శిక్షణలు ఇవ్వడము, ఇవన్నీ చేస్తారు. అవధూత స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఈ ప్రపంచ ఆకర్షణ, ప్రపంచ భ్రమ వాళ్ళకు ఉండదు, ఈ అన్నీ వాళ్ళకు ఉండదు. ఇంకా ఈ భౌతికంలో ఉండదు కదా. ఇంకా ఏదో మఠాలు కట్టాలి, పేరు ప్రతిష్ట సంపాదించాలి, ధనం సంపాదించాలి, కోరికలు ఉండదు. ప్రచారం జరగాలి అనేది ఇవన్నీ ఉండదు వాళ్ళకి. ఏదోనో తయారు చేయాలనే కోరిక కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు ప్రపంచ అతీత స్థితిలో ఉన్నవాళ్ళు. కనుక ఆ విధంగా అందరూ గుర్తించలేరు వాళ్ళని. ఒకవేళ ఏదైనా మహనీయులు వాళ్ళ అడ్రస్ చెప్పి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోండి అంటే చేసుకోగలుగుతారు. అంతే తప్ప మీరు స్వయంగా అందరినీ గుర్తించలేరు. అడుక్కునేవాడిని అవధూత అనుకుంటారు, అవధూతని అడుక్కునేవాడు అనుకుంటారు. కనుక మీరు అంత ఈజీగా గుర్తుపట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది.
గురువుగారు అవధూతలు అంటున్నారు. అవధూతలు యోగులు అంతటా ఉన్నారా? వారిని గుర్తించడం ఎలా? ఉన్నారండి. ఇప్పుడు మన ఊళ్ళో కూడా ఉండొచ్చు, గుర్తుపట్టలేరు. మన పట్టణాలలో చిన్న చిన్న పట్టణాలలో ఉండొచ్చు, చిన్న చిన్న యాత్ర స్థలాల్లో ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద యాత్ర స్థలాల్లో ఉండొచ్చు. అంతటా ప్రపంచంలో ప్రతి చోట ఉన్న అందరూ గుర్తుపట్టలేరు. వాళ్ళ ప్రారంభవశాత్తున కొంతమంది గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, కొంతమంది సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, కొంతమంది అంటే ఇంకా అవధూత స్టేజ్కి పోయినాక అతనికి సంసారము ఇదే బంధాలు ఉండవులేండి. ఒకవేళ గృహస్థాశ్రమం నుంచి అవధూత స్టేజ్ అందుకున్న వాళ్ళు కూడా ఆ సంసారము ఇదాది ఉండదు. ఆ అవసరం వచ్చినప్పుడు పాము ఆ యొక్క సమయం ఆసన్నమైనప్పుడు కుబుసం వదిలిపెట్టినట్టు ఆ సంసారము, భ్రాంతి, అజ్ఞానం అంతా వాళ్ళని వదిలిపెట్టిపోయి అవధూత స్టేజ్లో ఉంటారు. వాళ్ళ శరీరమే వాళ్ళ కార్యాలే వాళ్ళు నిర్వర్తించుకోలేరు. అవధూత ఒకరి ద్వారా వాళ్ళ ప్రేరణ ద్వారా భోజనం పెడితే తింటారు, ఒకరి ప్రేరణ ద్వారా వస్త్రాలు కట్టుకుంటారు, ఒకరి ప్రేరణ ద్వారానే నడుస్తారు తప్ప ఈ వస్త్రాలు కట్టుకోవాలి, ఇప్పుడు తినాలి అనే ధ్యాస కూడా వాళ్ళకు ఉండదు. శరీరాన్ని, ఇంద్రియాల్ని దాటుకొని అతీత స్థితిలో ఉంటారు. అంతటా ఉన్న అందరు గుర్తుపట్టలేరు, ప్రతి చోట ఉండగలుగుతారండి, అన్ని ప్రాంతాలలో ఉండగలుగుతారు. గురుగారు, ఈ ప్రశ్న చాలామందికి కలగవచ్చు. భక్తి యోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగంలో ఏది శ్రేష్టం? అయితే పరిపూర్ణమైన భక్తి పరిపక్వతం అయితేనే జ్ఞానం వస్తుంది. ఇంత జ్ఞానం ఉంటేనే భక్తి కుదురుతుంది. ఈ రెండింటికి లింక్ ఉంటుంది. ఎందుకంటే కర్మయోగంలో పర్ఫెక్ట్ అయిన వాడికి భక్తి యోగం కుదురుతుంది, భక్తి యోగంలో పర్ఫెక్ట్ అయిన వాడికి జ్ఞానయోగం కుదురుతుంది. కనుక ఈ విధంగా భక్తి అంటే ఇక్కడ భగవంతుని యందు అచంచలమైన ప్రీతి, భగవంతుడు తప్ప నాకేమి వద్దు ఈ ప్రపంచంలో అనుకోవడమే నిజమైన భక్తి. అదే వేషాధారణ భక్తి కాదు. కానీ తర్వాత ఈ జ్ఞానం అంటే ఈ శరీరముని నేను కాదు, ఆత్మస్వరూపమే, ప్రతి జీవి కూడా ఆత్మస్వరూపమే, భగవత్ స్వరూపమే, నాలో ఉన్నది అన్ని జీవుల్లో ఉన్నది ఒకటే, మమాత్మ సర్వభూతాత్మ, సర్వం బ్రహ్మమయం జగత్తు, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనే స్థితిలో ఉండడమే జ్ఞానం. ఇక్కడ భగవంతుడే తప్ప నాకు ఏది వద్దు, భగవంతుడే సర్వంతర్యామి, ఇదంతా భగవంతుడే, నాదేం లేదు, నేను ఆయనకు దాసుని అని తనను తాను సమర్పించుకొని ఇది భగవంతుండే, ఇదంతా నాదేమి లేదు, ఈ ప్రపంచంలో నాదేమి లేదు, అంత భగవంతుడిదే, నేను ఆయనకు దాసుని అనుకునే స్థితి ఏమో భక్తి మార్గం. అయితే ఈ అంతా కూడా నా స్వరూపం కంటే వేరు లేదు, ఇంకా నేను ఏది కోరును, ద్వితీయం లేదు, అద్వితీయమే, ఇంకా అంత ఈ ఆత్మస్వరూపమే, ఆత్మ తప్ప ఇంకా ఏమి రెండోది లేదు, అన్ని జీవుల ఆత్మస్వరూపమే, నాలో ఉన్నది అదే, అన్నిట్లో ఉండేది అదే, ఆ ఆత్మస్వరూపమే నేను అయి ఉన్నాను. ఆ స్థితిలో ఉన్నవాడు ఏమి కోరతాడు, ఏమి కోరకుండా ఉంటాడు, ఏది నాది అనుకుంటాడు, ఏది నాది కాదనుకుంటాడు, అంత నేనే, అంత నాదే అనే స్థితిలో జ్ఞానావస్థలో ఉంటాడు. కనుక భక్తి పరిపక్వతం అయితేనే జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. గురువుగారు, మరో ప్రశ్న. ఇది యువకులు ఎక్కువగా చేస్తుంటారు. వద్దన్న అశాశ్వత వస్తువులపైకే మనస్సు ఎందుకు వెళ్తుంది గురువుగారు? ప్రపంచ ఆకర్షణ ఉంటుంది, వైరాగ్యం తక్కువ ఉంటుంది. ఈ రెండు లోపాలు. ప్రపంచం పైన ఆకర్షణ అంటే ఇంకా కొన్ని కోరికలు ఉంటాయన్నమాట. అగ్నిలో కట్టెలేసే కొద్దీ ఇంకా గట్టిగా ఇంకా బాగా మండుతూనే ఉంటుంది. అగ్నిలో కట్టెలేయకుండా ఉంటేనే మండదు. కోరికలు అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. ఈరోజు మంచి 1000 రూపాయలతోటి మంచి భోజనం చేసినాం, రేపు వద్దంటుందా మనసు? ఇది మంచి అంటే ఈ చూసిందే మళ్ళీ కావాలంటుంది, విన్నదే మళ్ళీ కావాలంటుంది, తిన్నదే మళ్ళీ కావాలనుకుంటుంది, అనుభవించిందే మళ్ళీ కావాలనుకుంటుంది. ఈ మనసులో కోరికలు ఉండడం వలన మనసు నిలవదు. ఇంకొకటి వైరాగ్యం తక్కువ ఉండడం వలన, వైరాగ్యం తక్కువ ఉండడం వల్లనే, ఈ యొక్క వైరాగ్యం లేకపోవడం వల్లనే ఇవన్నీ కోరికలు పెరుగుతుంటాయి. ఇప్పుడు చుట్టూ చేనుకు కంచె వేయలేదు అనుకోండి, కంచె వేయకపోతే ఏముంటుంది, పశువులన్నీ వచ్చి చేలో పడతాయి. మన జ్ఞానము అనే ధనము ఇప్పుడు అనే కుండలో నీళ్లు ఉన్నాయి, రంధ్రం ఉంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతుంటాయి. దేహం అనే కుండలో జ్ఞానం అనే నీళ్లు ఇంద్రియాల ద్వారా వేస్ట్ అయిపోతున్నాయి. ఇంద్రియాలని మూసివేయాలి. ఆ కుండకు సిమెంట్ను మెత్తివేస్తే ఉన్న నీళ్ళు అలాగే ఉంటాయి. కనుక వైరాగ్యం లేకపోవడము, ప్రపంచ ఆకర్షణ అనే ఆ రంధ్రాలు కుండకు పడ్డాయి కనుక ఆ విధంగా నీళ్ళన్నీ వృధా పోతుంటాయి. ఈ యొక్క వైరాగ్యం అనే కంచె వేసుకోకపోతే ఇక జ్ఞానం అనే పంట చెన్ని పశువులనే ఇంద్రియాలు మేసేస్తాయి. కనుక మనము ఈ విధంగా మనం వైరాగ్యం కలిగి ఉండాలి, విచారణ కలిగి ఉండాలి. నిరంతరం సాధన చేస్తుంటేనే మనసు అంతర్ముఖం అవుతుంటుంది. ప్రపంచంలోకి మనసు వెళ్లకుండా మనసు అభ్యాస వైరాగ్యాలతోటి నిలకడ చెందుతుంది. ఈ విధంగా మనము అభ్యాస వైరాగ్యాలు కలిగి చక్కగా నిరంతర సాధన చేయగా మనకు శరీరము, మనసు, ఇంద్రియాల ఆధీనంలోకి వస్తాయి. ఇక తద్వారా మనము చక్కగా ఆ యొక్క ఋషులు పొందిన ఆ అనుభూతిని, ఆ శాంతిని, ఆనందాన్ని మనం కూడా పొందుతాము. ఆ యొక్క పూర్ణ శాంతిని, పూర్ణ ఆనందాన్ని పొందగలుగుతాము. పూర్ణ ఆత్మజ్ఞానం కలుగుతుంది అనమాట. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం